హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవా పే. ఈరోజు నేను మీకు చెప్పబోయే అన్నీ కూడా బేసిక్గా మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఎర్రర్స్, ఇంకా డివైస్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు మన యొక్క బయోమెట్రిక్ డివైస్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు వచ్చే ఎర్రర్స్ని ఎలా వస్తున్నాయని చెప్పేసి నేను మీకు ఇప్పుడు కొన్ని స్క్రీన్ షాట్స్ అనేవి నేను చూపించబోతున్నాను. అలాగే దాని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వబోతున్నాను. సో ఇప్పుడు ఎటువంటి డిలే లేకుండా మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చి మనం డివైజెస్ మీద వచ్చే ఎర్రర్స్, కొన్ని కామన్ ఎర్రర్స్ మనం చూపించబోతున్నాను నేను. సో ఇక్కడ నా దగ్గర ఉన్నవి మన డివైస్ ఎర్రర్స్ ఎప్పుడు కూడా చాలా కామన్ బేసిక్ ఎర్రర్స్ ఏంటి అంటే, ఒకటి ఆర్డి సర్వీస్ మనకి సరిగా ఇన్స్టాల్ అవ్వకపోవడం, ఇంకా ఓటీజీ కనెక్టివిటీ ఉంటుంది. ఈ రెండు మాత్రమే మనకి సరిగా బేసిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇంకెంతకు మించి వేరే ప్రాబ్లమ్స్ అంటూ చాలా రేర్గా ఉంటాయి. కొంతమంది పాత డివైస్ అయితే వ్యాలిడేషన్ అయిపోయి మీకు డివైస్ అన్నది కనెక్ట్ అవ్వడం జరగదు. సో అలాంటప్పుడు ఆర్డి సర్వీస్ని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను చూపించే కొన్ని ఏంటంటే మీకు బేసిక్గా అర్థమవుతాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగా ఒక ఎర్రర్ వస్తుంది అన్నమాట. మనం బయోమెట్రిక్ స్కానింగ్ కోసం ఓకే చేసినప్పుడు ఈ ఎర్రర్ అన్ని ఏది కూడా కాదు, ఆర్డి సర్వీస్ సరిగా ఇన్స్టాల్ అవ్వకపోవడం వల్లే ఈ ఎర్రర్ అనేది మనకు చూపిస్తుంది అన్నమాట. సరిగా చూసుకోండి. ఈ విధంగా మీకు ఇన్ని వర్డ్స్ కానీ ఇంత లింక్స్ టైప్లో కానీ ఏమైనా వచ్చింది అంటే అదే ఆర్డి సర్వీస్ ఇన్స్టాల్ అవ్వకూడదు. ఇక్కడ చూసారంటే కనెక్టెడ్ ఫింగర్ ప్రింట్ డివైస్ నాట్ వైట్ లిస్టెడ్, ఫస్ట్ డూ డివైస్ వైట్ లిస్టింగ్ దెన్ ట్రై అగైన్. కొత్తగా డివైస్ తీసుకున్నారు, అది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నప్పుడు విత్ ఆర్డి సర్వీస్ తీసుకున్నారా, వితౌట్ ఆర్డి సర్వీస్ తీసుకున్నారా, మీరు అది గుర్తుంచుకోవాలన్నమాట. వితౌట్ ఆర్డి సర్వీస్ తీసుకుంటే ఇదే విధంగా చూపిస్తుంది డివైస్, మరి మళ్ళీ మీరు ఆన్లైన్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. విత్ ఆర్డి సర్వీస్ తీసుకున్నారు అనుకుంటే ఈ మెసేజ్ అన్నది రాదు. సో ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఈ విధమైన ఒక ఎర్రర్ వస్తుంది, కనెక్టెడ్ డివైస్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ ఆర్డి సర్వీస్. సో ప్లీజ్ సెలెక్ట్. ఇది కూడా సేమే, ఆర్డి సర్వీస్ మన దగ్గర ఇన్స్టాల్ అయ్యి లేకపోతే, మన డివైస్ని రిజిస్టర్ చేసుకుని లేకపోతే ఈ విధమైన ఎర్రర్ అన్నది మనకి చూపిస్తుంది. ఇక్కడ మీకు ఇంకో ఎర్రర్ చూపిస్తుంది, ఇన్వాలిడ్ వాల్యూ ఫర్ పోష్ అని. ఇది కూడా ఆర్డి సర్వీస్ సరిగా ఇన్స్టాల్ అవ్వకపోవడం వల్లే మీకు చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి నార్మల్గా చూపిస్తూ ఉంటుంది. ఇదిగోండి, సిస్టంలో వాడే వాళ్ళకి ఇలా బ్యాక్ సైడ్ ఎర్రర్ వస్తుంది, చూసుకోరు కొంతమంది. ఆర్డి సర్వీస్ ఫస్ట్ టైం నేను చూపించిన ఎర్రర్ లాగే ఇది కూడా ఉంటుంది. ఆర్డి సర్వీస్ మనం రీఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డివైస్ ఈజ్ బ్లాక్డ్, ఇది ఒక ఇంకో ఎర్రర్. సేమ్ ఇంతకు ముందు కానీ మీరు వేరే డివైస్లో కానీ ఎక్కడైనా వాడి ఉంటే ఇదే విధంగా చూపిస్తుంటుంది. కొత్త డివైస్కి రిజిస్టర్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ విధంగా మీకు చూపిస్తుంది అన్నమాట. ఆర్డి సర్వీస్ అయిపోయినా సరే ఈ విధంగా చూపిస్తుంది. సో కొంతమంది యాప్లో లాగిన్ అయ్యాక ఈ విధంగా ఫస్ట్ టైం ఏంటి అంటే, రిటైలర్ ఐడిలో లాగిన్ అయినప్పుడు మీరు అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తారు అన్నమాట. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి థంబ్ అన్నది వేస్తారు. థంబ్ అన్నది వేసినప్పుడు ఈ విధంగా ఫెయిల్యూర్ అని చూపించింది అనుకోండి, ఐదర్ మీ బయోమెట్రిక్ అప్డేట్స్ కానీ సరిగా లేకపోవడం వల్ల మీరు మళ్ళీ తిరిగి అప్డేట్స్ అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే ప్రతి ఒక్క ఫింగర్ని మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ డివైస్కి ప్రతి ఒక్క ఫింగర్, మీకున్న 10 ఫింగర్స్ని మార్చి వేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ సక్సెస్ వచ్చేంత వరకు. ఇది మన దగ్గర ఉన్న ఏటీఎం మిషన్ది బ్లూటూత్ కనెక్టివిటీ ఫెయిల్యూర్ అయినప్పుడు దాని గురించి సెపరేట్గా మీకు ఇంకో వీడియో చేసి పెడతాము. సో ఇక్కడ మీరు చూసారంటే మళ్ళీ ఇంకో ఇన్వాల్యూడ్ వాల్యూ ఫర్ పోష్. ఇదేంటంటే AEPS1 రిజిస్ట్రేషన్లో చేసినప్పుడు వచ్చింది, ప్రజెంట్ అయితే అవ్వట్లేదు. సో ఎవరు కూడా దాన్ని ట్రై చేయకండి. ఇన్వాల్యూడ్ వాల్యూ అంటే ఆర్డి సర్వీస్ సరిగా ఇన్స్టాల్ అవ్వకపోవడం వల్ల. నెక్స్ట్ ఈ విధంగా కొంతమందికి మెసేజ్ అన్నది వస్తుంటుంది, నో డివైస్ ఫౌండ్, అనేబుల్ టు కనెక్ట్. ఈ విధంగా మీరు చేసినప్పుడు ఏంటి అంటే, మీరు డైరెక్ట్గా మెన్యూకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. మన యాప్ సెట్టింగ్స్లో మీకు అక్కడ బయోమెట్రిక్ డివైస్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క బయోమెట్రిక్ డివైస్ ఏదన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మంత్రం అయితే మంత్రం, మార్పు అయితే మార్పు, ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం.
ఇంకోటి సేమ్ ఎర్రర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే మీరు డివైస్ని కనెక్ట్ చేసినప్పుడు మీ ఆర్డీ సర్వీస్ ఓపెన్ చేసినప్పుడు ఇదే విధంగా రావచ్చు. అప్పుడు ఏంటంటే కొంతమందికి ఓటీజీ సెట్టింగ్స్ అని ఉంటాయి ఫోన్లో, ఆ సెట్టింగ్స్ని మనం ఓకే చేసుకోవాలంటే అప్పుడు మీకు బయోమెట్రిక్ డివైస్ అన్నది కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఇంకో పాపప్ వస్తుంది, రిక్వెస్ట్ ఫర్ రిజిస్టర్డ్ డివైస్, ప్లీజ్ డూ నాట్ డిస్కనెక్ట్ డివైస్. ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే మన కొత్త డివైస్ వాడుతున్నప్పుడు మన డివైస్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లోకి వెళ్ళి రిజిస్టర్ అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఈ పాపప్ వస్తుంది, ఇది ఎర్రర్ ఏం కాదు. సో ఇది జరుగుతున్నప్పుడు డివైస్ మనం డిస్కనెక్ట్ చేయకూడదు, డిస్కనెక్ట్ చేస్తే మళ్ళీ సర్వీస్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసారంటే మళ్ళీ ఇదిగోండి అనేబుల్ టు ఫైండ్ బయోమెట్రిక్ డివైస్. ఇది కూడా సేమే, మెన్యూకి వెళ్ళి మనం మార్చుకోవాల్సి ఉంటుంది. చాలామంది మంత్ర ఆర్డీ సర్వీస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారంటే ఇంటర్నెట్ అవైలబుల్, మేనేజ్మెంట్ సర్వర్ రీచబుల్, డివైస్ నాట్ కనెక్టెడ్ అని వచ్చింది. ఈ మూడు కూడా గ్రీన్గా ఉంటేనే మనకి సర్వీస్ అన్నది ఓకే అవుతుంది అన్నమాట. అప్పుడు మాత్రం మనం యాక్సెస్ చేయడానికి అవుతుంది. డివైస్ నాట్ కనెక్టెడ్ అంటే మనకి యూఎస్బి సరిగా లేకపోవడం, యూఎస్బికి సరిగా కనెక్ట్ అవ్వకపోవడం, లేదంటే డివైస్ ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మనకి ఈ విధంగా చూపిస్తుంది, లేకపోతే ఎటువంటి ఇష్యూ లేదు. మన డివైస్ కనెక్ట్ చేయగానే ఇక్కడ మొబైల్ మోడల్ నెంబర్ ఇంకా సీరియల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతాయి. సో మార్ఫోది ఇలాగ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది మార్ఫో యొక్క ఆర్డీ సర్వీస్ బేసిక్ ఇంటర్ఫేస్. దీన్ని ఇక్కడ చూసారంటే ఇంకో ఇన్వాలిడ్ ఫర్ వాల్యూ ఫర్ పోస్ట్. సో ఇది మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వచ్చిందన్నమాట, అప్పుడు ఈ డివైస్ సరిగా కనెక్ట్ అయ్యలేదు. సో ఎందుకని ఇది చూపిస్తుంది అన్నమాట. ఇది మార్ఫో, మీరు మార్ఫో వెబ్సైట్ని ఫోన్లో నుంచి విజిట్ చేసినప్పుడు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఫ్లాష్ సేల్ అనేది చూపిస్తుంది, ఇక్కడ డౌన్లోడ్స్ నొక్కిన అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకున్నారు అనుకుంటే మనకి డౌన్లోడ్ ఆప్షన్ అన్నది క్లిక్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ మార్ఫో సెలెక్ట్ చేసాం, బట్ ఇంకా ఇక్కడ మనకి డిస్ప్లే కాలేదు అంటే అది ఐదర్ డివైస్లో ఏదైనా ఇష్యూ ఉన్నట్టు. సో డివైస్ని ఒకసారి మళ్ళీ తీసి మళ్ళీ రీకనెక్ట్ అన్నది చేసుకుంటూ ఉండాలి. అలాగే మన ఓటీజీతో ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేసుకోవాలి. ఇది ఒక మార్ఫో డివైస్ది. రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్, సేమ్ సీరియల్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. ఎందుకంటే కొంతమంది ఫస్ట్ టైం కనెక్ట్ చేస్తారు, అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం మనం టైం వెయిట్ చేయాలన్నమాట రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వడానికి. అట్లీస్ట్ ఒక 10 minutes మనం డివైస్ని కనెక్ట్ చేసి వదిలేస్తే అది ఆటోమేటిక్గా రిజిస్టర్ అన్నది అవుతుంది. లేదు కాదు అని చెప్పేసి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేసాము అంటే ఈ విధంగా చూపిస్తుంది. సో ప్రతి రిజిస్ట్రేషన్కి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంఎఫ్ఎస్ టెస్ట్ అని చెప్పేసి ఇంకో మంత్రా కోసం ఉంటుంది, దాన్ని కూడా ఓపెన్ చేశారు అంటే ఈ విధంగా డివైస్కి నాట్ కనెక్టెడ్ అంటే డివైస్ సరిగా కనెక్ట్ అవ్వలేదని, లేదా డివైస్తో ఏదైనా ప్రాబ్లం ఉందని చూసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఇంకోటి చూసారంటే ఇక్కడ డివైస్ కనెక్ట్ అయితే అయ్యింది, బట్ కీ వితౌట్ కీ అని ఉంది. సీరియల్ నెంబర్ వచ్చింది, మంత్ర మోడల్ వచ్చింది. వితౌట్ కీ అని వచ్చినప్పుడు ఏంటి అంటే దానికి సర్వీస్ రిజిస్ట్రేషన్ అన్నది లేదు, ఆర్డీ సర్వీస్ రిజిస్ట్రేషన్ అన్నది లేదు. సో మళ్ళీ దానికి ఆర్డీ సర్వీస్ అన్నది పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు రిజిస్ట్రేషన్ అన్నది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఫోన్లో సబ్మిట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా చూపిస్తుంది. సక్సెస్ అయినప్పుడు ఈ విధంగా మనకి ఫుల్ క్యాప్చర్ అన్నది వస్తుంది అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చింది అంటే మాథమెటిక్ ఫెయిల్యూర్ వస్తుంది అంటే మీరు మళ్ళీ నాకు గూగుల్లో మన గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా ఫోన్లో, అది ఓపెన్ చేసి ఒకసారి టెస్టింగ్ అన్నది చేసుకోవాలి. ఈ ఎర్రర్స్ అన్నీ కూడా సేమ్ సిస్టంలోనే ఫోన్లోనే ఒకే విధంగా వస్తాయి. ఒక్కొక్కసారి యాప్ ప్రిఫరెన్స్ సరిగా సెట్ చేయలేనప్పుడు లేదా సరిగా సింక్ అవ్వనప్పుడు ఇటువంటి ఫెయిల్యూర్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి మళ్ళీ గూగుల్లో మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్పటికి అదే ఇష్యూ వస్తే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇది ఇంకో ఏటీఎందే మాత్రం, దీని గురించి మళ్ళీ సపరేట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీకు తర్వాత. సో ఇది ఇంకో మార్ఫో డివైస్, నో సింగిల్ డివైస్ రిజిస్టర్డ్ ఎట్. మీరు తీసుకున్న కొత్త డివైస్కి ఆర్డీ సర్వీస్ లేకపోయినా ఇదే విధంగా చూపిస్తుంది అన్నమాట.
చూసుకోండి, నో సింగిల్ డివైస్ రిజిస్టర్డ్. ఇది సేమ్ ఇంకో మంత్ర డివైస్ది సేమ్ ఇష్యూ, డివైస్ నాట్ కనెక్టెడ్. కొన్ని ఫోన్స్ కొత్తగా లేటెస్ట్గా వచ్చిన ఫోన్స్కి ఓటీజీ సెట్టింగ్స్ వెళ్ళి ఓటీజీ సెట్టింగ్స్లో ఓకే చేసుకుంటేనే మనకి డివైస్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మళ్ళీ సిస్టంలో ఫోన్లో కనెక్ట్ చేసినప్పుడు ఏఈపీఎస్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా వచ్చిందంటే మీ బయోమెట్రిక్ డివైస్ కనెక్ట్ అవ్వనట్టు మళ్ళీ మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, సిస్టంలో చేసేవాళ్ళు మార్ఫోకి అయితే ఈ విధంగా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అలాగే మంత్ర ప్రతి వాటికి కూడా సక్సెస్ఫుల్ డివైస్ ఈజ్ రెడీ ఫర్ యూజ్ అన్నప్పుడు మాత్రమే మనం యూజ్ చేయడానికి అన్నది అవుతుంది. ఆ పాపప్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు వెయిట్ చేయాల్సిందే, డివైస్ని ఏమాత్రం కూడా టచ్ చేయాల్సిన పని లేదు. సో ఇది ఇంకో మార్ఫో డివైస్. ఇది కూడా సేమ్ ఈ సీరియల్ నెంబర్ ఆర్డీ సర్వీస్ లేకుండా వచ్చింది. సో ఆర్డీ సర్వీస్ని మనం పర్చేస్ చేసుకున్నాక అక్కడ వచ్చిన యాక్టివేషన్ కోడ్తో దీన్ని యాక్టివేట్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బేసిక్గా డివైస్ని మనం యూజ్ చేసిన వచ్చే ఎర్రర్స్ మాట. సో అందరూ కూడా వీటిని కొంచెం చూసుకొని మెయిన్ ఎర్రర్స్ గురించి ఫాలోఅప్ చేసుకోవచ్చు ఈజీగానే. ఆర్డీ సర్వీస్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటే మ్యాక్సిమం మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి ఆటోమేటిక్గా. అప్పటికీ కూడా మీకు రెక్టిఫై అవ్వకపోతే మీరు వాటిని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో షేర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మేము మీకు ఎనీ డెస్క్ తీసుకొని మీకు హెల్ప్ అన్నది చేయగలం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.